హలో! అందరూ నమస్కారం. 'మూవీ ఆఫ్ మహాసేన' ఇదొక తమిళ్ డబ్బింగ్ మూవీ. 2024 రిలీజ్ అయింది. 'ఆహా' అండ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక యాక్షన్ డ్రామా మూవీ. ఈ మూవీ స్టోరీలో ఏదో మిస్టరీ ఉన్నట్టుగా తీసుకెళ్తాడు గానీ, స్టోరీ వెళ్ళే కొద్దీ చాలా బోరింగ్‌గా అనిపిస్తాయి. ఆ సీన్స్ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించవు. వాళ్ళు స్టార్ట్ చేసిన పాయింట్ ఎటునుంచో ఎటో వెళ్ళిపోతది. మూవీలో హైలైట్ చేసిన పాయింట్ కూడా చాలా డల్‌గా చూపిస్తారు. అవి హైలైట్ కూడా కాలేదు. అవి చూడడానికి చాలా బోరింగ్‌గా, రొటీన్‌గా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఫారెస్ట్‌కి దగ్గరలో కురంగిని కొండ అని ఒకటుంటది. కొండపైన ఒక విలేజ్ ఉంటది. కొండ కింద ఇంకొక విలేజ్ ఉంటది. ఈ 2 విలేజ్‌కి ఒకళ్ళకంటే ఒకళ్ళకి పడదు. ఆ గొడవలు ఇప్పుడు గాదు. ఎప్పుడో 300 ఏళ్ల క్రితం నుంచి గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఆ గొడవలేందంటే కింద ఊర్లో ఉన్న టెంపుల్‌లో విగ్రహం మాదంటే మాదని కొట్టుకుంటా ఉంటారు. ఆ 2 ఊరు జనాలు. ఆ విగ్రహాన్ని దొంగిలించి ఎవరైనా తీసుకెళ్తే ఖచ్చితంగా ఆ మనిషి చనిపోతారని ఆ ఊరి ప్రజలు నమ్ముతూ ఉంటారు. అలాగే ఆ దొంగిలించిన విగ్రహాలు చాలామంది చనిపోయారని చెప్తూ ఉంటారు. కొండపైన ఉన్న జనాలే కాదు, బయట జనాలు కూడా ఆ విగ్రహానికి శక్తులు తెలుసుకొని ఆ విగ్రహాన్ని దొంగిలించాలని చాలా సార్లు ప్రయత్నాలు చేస్తారు. కానీ కొండ కింద ఉన్న ప్రజలు ఆ విగ్రహాన్ని చాలా పూజలు చేస్తుంటారు. ప్రతి సంవత్సరం జాతరలాగా చేస్తూ ఉంటారు. ఇంకా ఆ జాతర రోజే ఆ విగ్రహాన్ని కొట్టేయాలని ప్లాన్ చేస్తుంటారు. సో వాళ్ళ నుంచి ఎలా కాపాడారు ఆ విగ్రహాన్ని, అసలు ఏం చేశారనేదే ఈ మూవీ స్టోరీ. ఆ పాయింట్ వేసుకుని ఈ మూవీలో ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ సీన్స్ నేను పెడతాను ఎక్స్పెక్ట్ చేశాను. ఈ మూవీ చాలా అంటే చాలా రొటీన్‌గా, సింపుల్‌గా వెళ్ళిపోతది. విగ్రహం గురించి ఏదో ఒక చిన్న స్టోరీ పెడతారు. ఆ స్టోరీ చూడడానికి పర్లేదు బాగుంటది కానీ ఆ విగ్రహం గురించి ఈ మూవీలో ఎక్కడా కొంచెం హైలైట్ చేయరు. ఆ సీన్స్ కూడా అంత హైలైట్‌గా ఏమి అనిపించవు. చాలా రొటీన్‌గా అనిపిస్తాయి. ఈ మూవీలో ఎక్కువగా ఏందంటే కొండ కింద ఉన్న జనాలు, ఆ కొండపైన ఉన్న జనాలు ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు. అదే సోది తప్ప గాని మూవీలో కొత్తగా అంటే ఏం చూపిచ్చరు. ఆ జనాల గురించి ఒక స్టోరీ చెప్తారు గానీ, ఆ స్టోరీ కూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఏమి ఉండదు. సో, నాకు ఆ విగ్రహం సంబంధించిన ఇంకా శక్తుల గురించి, వాటి గురించి ఏమైనా డీటెయిల్‌గా చెప్తారని నేను ఎక్స్‌పెక్ట్ చేశాను. సో, అలాంటివి ఏమీ లేవు. ఇంకా క్లైమాక్స్‌లో ఆ విగ్రహాన్ని ఆ 2 ఊర్లే కాకుండా ఇంకొంతమందొచ్చి ఆ విగ్రహాన్ని కొట్టేయాలని ట్రై చేస్తూ ఉంటారు. క్లైమాక్స్‌లో ఒక యాక్షన్ సీన్ అయితే పెట్టారు. ఆ యాక్షన్ సీన్‌తోనే ఈ మూవీ ఎండ్ చేసేస్తారు. ఇంకా ఈ మూవీలో సాంగ్స్ కూడా అంత ఎఫెక్టివ్‌గా లేదు. చూడడానికి కూడా ఒక్కొక్కలాగా అనిపిస్తాయి. ఇంకా ఈ మూవీ టెక్నికల్‌గా అసలు పర్లేదు బాగానే ఉంటది. ఆ ఫారెస్ట్‌లో వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా పిక్చర్ చేశారు. చూడడానికి బాగుంటది. బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి లేవు. మూవీ ఓవరాల్‌గా అయితే పర్లేదు. ఏదో ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.